రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడినందుకు ఈయన కూడా ఎవరు హరీష్ రావు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. రేవంత్ బూతు పిత తిట్ల పోటీలు పెడితే రేవంత్కు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎదుటి వాళ్లకు భార్యలు బిడ్డలు ఉండరా? నీ దాకా వస్తే గానీ నొప్పి తెలవదా? బూతులు మాట్లాడిన నువ్వు మనిషివేనా? నిన్ను దింపేందుకు కేటీఆర్ నాకు పోటీ, దింపేందుకే కేటీఆర్కు నాకు పోటీ. ఈయన ఏమన్నాడంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారు బాబామార్దులు పోటీ పడుతుర్రు, దేంట్లో పోటీ పడుతున్నారు అంటే ఇగో దీంట్లో పోటీ పడుతున్నారు అని చెప్పిండు. ఇది చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులము. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్ లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలేదు, కొమటెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోని అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాట్లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరులాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీ పడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు మాకు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకో. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్ లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. ఇది నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట. సో కాబట్టి అంటే రకరకాలుగా ఇట్లా వస్తాను. ఇంకా దాని మీద ఐలెట్ మహేశ్వర రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. దేని మీద ఈ బట్టలు ఇప్పుతా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడండి కదా. నాకు తెలిసి నేను ఒక మాట ఇక్కడ చెప్పాల్సుకున్నా. ఏలెడ్డి మహేశ్వర రెడ్డి వ్యవహారంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోనటువంటి ఏకైక నిఖార్స్ అయినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఏలెడ్డి మహేశ్వర రెడ్డి మాత్రమే. మిగతా వాళ్ళందరూ అమ్ముడు పోయారు, బాజాప్తా అమ్ముడు పోయారు. రఘునందన్ రావు ఎంపీ అమ్ముడు పోయిండు, బండి సంజయ్ కేంద్ర మంత్రి అమ్ముడు పోయిండు, ఇటు కిషన్ రెడ్డి ఆయనకు అనుకూలంగానే ఉన్నాడు, ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి తొత్తులు లెక్క. రేవంత్ రెడ్డి అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా కనీసం ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించడానికి భయపడతా ఉన్నారు. కానీ ఒక ఏలేటి మహేశ్వర రెడ్డి మాత్రం నిజంగా నిఖార్స్గా ఒక ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తా ఉన్నాడు. ఆయన నిన్న మాట్లాడిండు, ఒకసారి చూడండి ఆ మాట ఏందో. నిన్న మీరు మాట్లాడే అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తా, ప్రతిపక్షాన్ని బట్టలు కూడా తీస్తా, జర్నలిస్ట్ బట్టలు కూడా తీస్తా. అయ్యా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమైతలేదు. ఈ బట్టలు కూడా తీసుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడదో మేము చూడలేదు. ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు. ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు? బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావు మాకు అర్థం కావడం లేదు. దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను. అది ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి, బట్టలోడు తీస్తా అంటున్నాడు. ఈ బట్టలోడు తీసే ఫాంటసీ ఏంది? ఈ బట్టలోడు తీసేది ఏడా? ఇట్లాంటి మాట ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఈ దేశ చరిత్రలలో. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ఈ ఫాంటసీ ఏంది? బట్టలోడవికి ఏం చేస్తావు? బట్టలోడవికి ఏం చూద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? బట్టలోడ తీసి ఏం చూస్తావు నువ్వు? వాళ్ళతో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడాడు. ఇంతకంటే ఉంటుందా చెప్పండి? ఇజ్జత్ తీసుకోవడం అంటే ఇంతకంటే ఉంటుందా? రేవంత్ రెడ్డికి ఏలేటి మహేశ్వర రెడ్డి లాంటి వాళ్ళే కరెక్ట్. ఈ స్టేషన్ గన్పూర్లో నిన్న ఫ్లెక్సీల పంచాయతీ నడిచింది. అక్కడ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు అవన్నీ పెట్టిరంట. దాంతో కొంత కాంగ్రెస్లో కోల్డ్ వార్ నడుస్తూ ఉన్నది.